దువ్వాడ స్టేషన్ పరిధి అగనంపూడిలో భర్త వేధింపులు గురిచేస్తున్నారని భార్య అత్తవారింటి ముందు ధర్నా చేసింది. వివరాల్లోకి వెళ్తే 2021లో చట్టి వెంకట అప్పారావుతో రమ్యకు వివాహం జరిగింది. పెళ్లైన 3 నెలలు బాగా చూసుకున్న భర్త తర్వాత నుంచి వేధింపులు చేశాడని రమ్య ఆవేదన వ్యక్తం చేసింది. అదేవిధంగా భర్త వేధింపులతో పాటు అత్తమామ, ఆడపడుచులు కూడా తనను వేధిస్తున్నారని బాధితురాలు రమ్య అన్నారు. అదనపు కట్నం కోసం తనని ఇబ్బంది పెడుతున్నారని ఆమె చెప్తున్నారు. రమ్యకు 2022 కిడ్నీ పాడవడంతో డయాలసిస్ అవ్వడంతో రమ్య బాధపడుతూ ఉంటే భర్త విడాకులు కావాలంటూ లాయర్ నోటీస్ పంపించారని ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలు రమ్య భర్త ఇంటి ముందు తమ తల్లిదండ్రులు మరియు గ్రామ పెద్దలతో బైఠాయించారు. బాధితుల రమ్యకు న్యాయం చేయాలంటూ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. చెప్పలేదండి. ఇప్పుడు నా కూతురు పని చేయదని నలుగురిలో పొరవ చేసి చదువుకున్న పిల్లండి, పొరవ పోవట్లేదా? ముగ్గురు కూతురుతో నేను ఎక్కడంటే ఎందుకంటే ఈ వయసులో పెళ్లి చేస్తున్నాను. నా పరిస్థితి బాగోలేక నేను 10 లక్షలు కట్టిన, 5,50,000 3 తులాల బంగారం సారికి రండి ఇచ్చి పంపించిన. నా ఇల్లు జాగా కూడా నా కొడుకు లేడు, మీకే రాస్తాను నా కొడుకు లేదని చెప్పాను. కానీ ఆడేట్ చేశాడంటే లాస్ట్ నాకు ఈ రోడ్డు మీద తీసాడు. మేము ఎప్పుడు బయటకు రాలేదండి. ఇప్పుడు పక్కలు ఈ పక్కలు అందరూ ఆడికి పోడు సంబంధాలు వచ్చాయమ్మా, ఆడు కొంచెం మగోడు కాదు, అందుకే సంబంధాలను తిరిగి వెళ్ళిపోయి మీరు అలాగ ఇచ్చారని అడుగుతున్నారు. ఈరోజు అందరు ఈ కుర్రలందరూ మాకు పాపకు అందములు, ఒక్కడు కూడా నా కొడుకు చచ్చిపోయి వీళ్ళందరూ కొడుకులా యాగరపూడిలో 20 మంది వచ్చారు నాకు సపోర్ట్ చేయడానికి, నా కూతురు సపోర్ట్ చేయడానికి. ఈరోజు రోడ్డు మీద పడిపోయాము. మా ఆయన విషయం చెప్పాలంటే కానీ ఇప్పటివరకు నేను చెప్పలేదు. మొన్న పోలీస్ స్టేషన్ చెప్పాను. ఆడదాన్ని కూడా పీరియడ్ టైంలో కూడా నాన్న నరకం చూపించేవారు సార్. మా అమ్మ నాకు ఎందుకు చెప్పుకోవడం అనేది కూడా చెప్పుకోలేదు. ఒక ఆడదాన్ని కదా నేను చెప్పానంటే ఏటైంది ఏంటి ఇలా అవుతుందమ్మా అంటే, ఇలా పెళ్ళి అయితే 3 నెలల వరకు కొంచెం బాగానే ఉండేవాడు. మా ఆయన నుంచి కూడా ఏం లేదు. ఏమనంటే అక్కలు అడుగుతాము, లేదంటే మా అమ్మ లేచి ప్రదేశ్ చేద్దాం అన్నట్టుగా వ్యతిరేకంగా మాట్లాడుతారు. ఏమనంటే మీ అమ్మ ఇంత కట్నం ఇచ్చింది, మీ నాన్న ఇంత బంగారం పెట్టాడు. ఈరోజు ఏం మాట్లాడినా మక్కలని చెప్తా ఉంది. అది చూపిస్తుందండి, పాపం చుక్కలు చూపిస్తుంది. రాత్రి 11 అప్పుడు ఫోన్ చేసింది, మీరు రాత్రి రాబోతున్నా ఏదైనా రాత్రి తీసుకెళ్ళిపోమంది. అంటే ఒక 100 రూపాయలు ఇచ్చి బస్ ఛార్జ్ కూడా కట్టుబడి పంపించింది. మాట్లాడుకున్నాం అనుకో, రాజు ఉండరా ఎవరికి ఎప్పుడు మాట్లాడేస్తున్నావు అనేసి మాడబొట్లు మా అత్త తీసేసి వాళ్ళ దగ్గర కూర్చోబెట్టాడు. బెల్లం అనేది ఏదో మాట్లాడుకుంటాం, ఏం మాట్లాడుకోకూడదండి. ఏదో మాట్లాడుకుని ప్రైవేసీ అనేది మా వద్ద ఏది అంటే దీంతో మాట్లాడాలకు అంటే ఆ రోజు నైట్ ఏదో సాగు చెప్పి కింద పడుకునేవాడు. ఏంటండి ఈరోజు కింద పడుకుంటే బయట రారంటే లేదు, ఈరోజు కింద పడుకుందాం వద్దు అనేసి కింద ఉండిపోయి రీజన్ అడిగినా ఏదో రీజన్ చెప్పేవారు సార్. ఒక నైట్ అంతా బయటికి వెళ్ళిపోయాడు. ఏ 3 గంటకు ఏ 4 గంటకు వస్తారు. రాత్రి అంతా ఎక్కడికి వెళ్ళాలంటే నీకు చెప్పవసరం నాకు లేదు అనేసి అడుగు. పెళ్ళంగా నేను అడగకపోతే ఇంకెవరు అడుగుతారు సార్? వాళ్ళ అమ్మ నాన్న అడగవసరం లేదు. వాళ్ళ అమ్మ నాన్న అడిగినా ఇలాగెళ్ళి అడగని చెప్తారు. పెళ్ళని అడిగితే నువ్వేంది, నీకేం చెప్పాలి, నీకే రైట్స్ ఉన్నాయని అడుగుతున్నా. సరే మీ అక్క అన్నదంటే మా అక్క అంటే దీన్ని పడాలి అనేసి అంటే నేను ఇంట్లో పడ్డానికి వచ్చాను. ఏమని అడిగితే అంత కట్నం పట్టుకొచ్చినా కూడా నువ్వేం కట్నం తెలియదు, మీ అమ్మని ఇల్లు రాయమని, మీ నాన్న భూమి రాయమని అంటే నేను ఒక్కదానైతే అదే రాసేవాడు. నా వెనక జక్కలున్న చెల్లి ఉంది, ఎలా రాస్తారు సార్? వారికి 3 సమానంగా పంచాలి కదా. ఇటు ఏమైనా ఇప్పుడు నువ్వు సంసారం పడి నాకు 1.5 yearతో సంసారం చేశాను. ఇప్పుడు నీ సంసారం పరికరం ఆ విషయం నేను మా అమ్మ నాన్న ఇప్పటికొచ్చి నేను ఏం చెప్పాలి, ఆ విషయం చెప్పాను.